జై శ్రీరామ్. చెరువుకు నేను ఇష్టమా, నాకు చెరువు ఇష్టమా? ఏడికి పోయినా చెరువు నా ఎంబడి ఉంటుంది, నేను దాని ఎంబడి ఉంటా. మంచిగా అనిపిస్తాయి. చెరువు చూస్తేనే సాపులో పట్టబుద్ధి అవుతుంది, కానీ వాళ్ళు ఉండేవి చెరువు అది ఆలోచించుకుంటుండగానే నేను కొంతమంది పడతారు ఆల్రెడీ. అక్కడ ఇంత పెద్ద కేమల్లా కనబడదు, కానీ ఒక చుక్కలు ఉన్నారు, వీళ్ళు రెడీలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ అందులో బొడుతారు. నాకు కూడా పట్టబుద్ధి అవుతుంది, కానీ మా ఊరు కాదని సపరేట్ పోకున్నా. ఇదేదో దైగాన్ అంట, మహారాష్ట్రలో దైగాను. ముంబై నుంచి వెళ్ళి 150 కిలోమీటర్లు ఉంది, అంతే, బాగేం లేదు. ఇంతకుముందు వచ్చిన రిసార్ట్ ఇది, దైగాన్లో ఒక రిసార్ట్. వ్యూ మంచిగా ఉంది, ఇక్కడ మొత్తం జంగాల్లోనే ఉన్నది. ఇది కొత్తగా అవుతున్నాయి, ఇది కూడా కొత్తగా అవుతుంది అసలు. ఇంకా రిసార్ట్ ఈ పరికమాల చెట్టు ఉన్నట్టుంది. ఒకసారి తిందామా, ఒక 2-3 పడ్డాయి. పరికి పండ్లు వాళ్ళనే రేడు వాళ్ళు ఇవి బాగా చిన్నగా ఉన్నాయి. కాకపోతే దిక్కులేనివాడికి ఏదో ఉంటుంది ఇక మొత్తం ఎందుకు కానీ నేను దీన్ని చూద్దాం. మంచిగా ఉన్నాయి, కొన్ని తినచ్చు మరి. బాగా కానీ కొన్ని దింపుకున్నాం, కొన్ని దింపుకొని మళ్ళీ నడుచుకుంటూ పోదాం. మామిడి తోట, మామిడికాయలు అయితే పట్టాను ఉన్నాయి. మన గుర్రం మంచిగా చెట్టు కింద పెట్టిన, ఎండ దెబ్బ లేకుండా. పిల్లలు ఆడుకునేటివి ఉన్నాయి, పిల్లలు ఆడుకునేటివి నిజంగా. వీటి వాడి మీదకి ఎక్కుతారు, వీటి వాడి మీదకి ఎక్కి వీటి వాడి గిర్రం తిరిగేస్తారు అన్నట్టు. ఇంకోటి ఉన్నది, ఇది ఒకటి ఉంది, ఉయ్యాల. మనం ఎక్కచ్చు, కానీ ఎక్కే చూద్దాం ఏంటంటే. మంచిగా ఉంది, చల్లగా. కాకులు కావు అంటానే చుట్టాలు వస్తాయింది. వీడికి వర్రా, మనకు తెలిసినాడు వచ్చాడు. మంచిగా ఉంది పట్టు. అని ఇంకొకటి ఉంది, అది ఎవడన్నా చూడరా పక్క పోండి. తోటోళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళైనా మంచిగా, చిన్నోళ్ళైనా మంచిగా. చాలు పట్టు, పుదీనా కాడికి పోదాం. అయ్యో గిన్నె ఉన్నది, మా వాళ్ళు తీసుకున్నది రిసార్ట్ రూములు. ఈ రిసార్ట్లో ఇవి రూములు లోపల ఉన్నాయి. ఆయనకి జంగల్లో కట్టాలనే ఆలోచన ఈయనకి ఎట్లా వచ్చింది? అక్క పట్టాను మామిడికాయలని. అసలు ముచ్చట ఏంటంటే, బండిని చెట్టు కింద పెట్టద్దు, గట్టిటాన్ని పెట్టాలి. లేకపోతే మామిడికాయలు పడ్డా అంటే అద్దం డమేలు డుమిస్ అవుతుంది. ఇగో ఇది లోపలికి అవుతావా? వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక మనం లోపలికి సరే. నాకు ఈడొక్క ఉయ్యాలు ఉంది, ఇక కుర్చీలు ఉన్నాయి, ఈడు ఉయ్యాలు ఉంది. వాళ్ళ మమ్మీ అంటారు లోపల. ప్రశాంతంగా ఉంది వ్యూ అయితే. ఈ రాత్రి లైట్లు వెలుగుతాయి కావచ్చు. పనసకాయ అక్కడ ఆడకి అట్లా కాదు భయ్, గిన్నె ఆకులు ఉన్నాయి. చెట్టు మొదటినే కాసింది, ఇది చిన్ననే ఉంది. మంచిగా ఉంది. ఇది పనసకాయ చెట్టు కావచ్చు, పనస పండ్లు. ఇటేమో రూమ్ ఉందోటి, ఇది కూడా పోదాం. మనమేమైంది నాకు అసలు ఇంతకుముందు ఆడొకటి మామిడికాయ ఇచ్చాడు భయ్. చెట్టు మీద మామిడికాయ తినక బాగా రోజులు అవుతుంది. ఈ కిందికి ఉన్నది కాబట్టి ఒకటి దింపినాం. దీనికి అడుగుదాం, దీన్ని ఏడగా అడుగుదాం, ఏడ నీళ్ళు కనబడితే దానికి అడుగుదాం. నాయన ఏంది? స్విమ్మింగ్ పూల్. నీ అక్క తానం చేద్దాం అయ్యాల సపరేకి ఇలా. స్విమ్మింగ్ పూల్ ఎవరన్నా వేయలేరురా, ఎవరు లేరు. ఆయన యొక్క తానం చేద్దాం మరి సపరేగా. స్విమ్మింగ్ పూల్ సూపర్ ఉన్నది, నేను ఎప్పుడు ఊళ్ళే. మంచిగా ఉన్నది. తీయ ఉంది.
బాగా రోజు తర్వాత మామిడికాయ తింటానా. ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకు, కానీ ఇక తింటానా. మంచిగా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా మంచిగా ఉంది. లుక్ కోసం సూపర్ ఉన్నట్లుంది. ఈ లైఫ్ జాకెట్లు వేసుకొని 2 మామిడికాయలు చేతిలో పట్టుకొని దిగాలన్నట్టు. ఏంటి అంటే ఆనకూడుతుంది అన్నట్టు. దీని కింద కూర్చుంటే అవి నీళ్ళు పడతాయి. ఇదే మళ్ళీ ఒకసారి ఇల్లు వేసింది సరిపోదు అన్నట్టు వీళ్ళు ఒకసారి తానం చేస్తారు. 2 సార్లు తానం అయిపోతుంది అన్నట్టు. గంచే ఇక్కడ కూడా సాతావాలి అనుకో, హాడే చేస్తారు. ఇంకో ఇది ఉంటుంది, ఇది తానం చేసేది. బాత్రూంలో కూర్చొని చేస్తుందిరా, ఈ బయట ఎందుకు చేసుకోరు. కానీ ఇగో ఇది కథ. ఆడ కూర్చొని తాగాలన్నట్టు, కళ్ళు తాగాలి. నేను చూసిన 4 లొకేషన్లు అయితే మీకు చూపెట్టినా. నాకు ఇక్కడ నచ్చని ముచ్చట ఒకటి ఏంటంటే షాయ్. ఈడ షాయ్ లేదు, ఇక్కడ మనుషులే లేరు. ఇక్కడ దుకాణం కూడా పెడతాడు, దుకాణం లేవు, షాయ్ లేవు. ఈడ ఉతకతే నాకు నచ్చలే. ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్. స్విమ్మింగ్ పూల్ అయితే మంచిగా ఉంది. ఓకే రైట్, బాయ్.